మీకు నచ్చిన నచ్చకపోయిన ఈ మాట చెప్తాను, బాప్తిసం ఒక్కటి తీసేసుకుంటే సరిపోదు. సరిపోతుందా చెప్పాలి. హల్లెలూయా. సరిపోతుందా? ముందు మార్పు రావాలి. తీసుకునే ముందు స్తోత్రం చెప్పుదామా. ఏం రావాలి? మార్పు రావాలంటే ఎక్కడెక్కడ తప్పులు చేసావో తెలియాలా లేదా? తెలియాలి. ఇది మిస్టేక్ అయింది నా వల్ల, ఇది పాపం అయిందని మార్పు రావాలి. మారిన దాన్ని నువ్వు రక్షణ ద్వారా ఆ క్షమాపణ పొంది ఆ మార్పును కాపాడుకోవాలి కడవరకుని. బాప్తిజం తీసుకోవటం అనేది జీవితంలో ఒక ఘనకార్యంలా భావించే వాళ్ళు ఉన్నారు. ధన్యతే, ఘనకార్యమే, కాదంటం లేదు. అది అందరి ముందు చూపించుకోవటానికి ఘనకార్యంగా కాదు కదా. ఎవడన్నా మార్కులు ఇస్తాడా? ప్రైజులు ఇస్తాడా? ఎవడన్నాను సర్టిఫికెట్ ఇస్తాడా? నేనంటే ఇవ్వాలండి, అడిగితే బ్యాప్టిజం సర్టిఫికెట్ తప్పదు కాబట్టి. అంతకుమించి ఇంకేముంది దానివల్ల? నువ్వు పొందిన మార్పును రక్షణ రూపంగా అంగీకరించి అందరి ఎదుట ఒప్పుకొని నీ ప్రాణం ఉన్నంత వరకు కాపాడుకుంటే మార్కులు, ప్రైజులు, సర్టిఫికెట్లు అన్నీ ప్రభు ఇస్తాడు. అప్పుడు కదా దానికి విలువ సంతరించేది. ఈ అన్ని విషయాల్లో మనం సరిచేయబడితేనే సిలువ చెంతకు చేరిన వారమై యేసు క్రీస్తు ప్రభు వారి వలన కృప పొందుకున్న అనుభవంలోనికి మనం రాగలుగుతాము. దేవుని